రాజకీయాల్లో రాణించాలంటే ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రసంగాలు చేయగల నైపుణ్యం ఉండాలి. అయితే అలాంటివేమీ లేకుండానే ఎడప్పాడి పళనిస్వామి సాధారణ కార్యకర్త నుంచి అసాధారణ స్థాయికి చేరారు. అయితే పళనిస్వామి ఒక్కసారిగా ఈ స్థాయికి చేరుకోలేదు. ఆయన రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని పార్టీకి విశ్వాసంగా పనిచేయడంతోనే ఈపీఎస్ ఈ స్థాయికి చేరారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సరే విజయం సాధించాలని అన్నా డీఎంకే కూటమి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. డీఎంకే కూటమిని గద్దె దింపి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనే యోచనలో అన్నా డీఎంకే ఈసారి తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతుంది. అయితే అన్నా డీఎంకేకు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఎడప్పాడి పళనిస్వామి రాజకీయ ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుతం పళనిస్వామి ఉన్న స్థానానికి ఆయన అంత సులువుగా ఏం రాలేదు. పళనిస్వామి తన రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని పార్టీకి విశ్వాసంగా పనిచేయడం ద్వారా మాత్రమే ఇదంతా సాధ్యమైంది. రెండు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకే సారథ్యంలోని కూటమి నుంచి ఎడప్పాడి పళనిస్వామి సీఎం అభ్యర్థిగా ఉన్నారు. పళనిస్వామి ఈ స్థాయికి రావడానికి చాలా శ్రమించారు. సేలం జిల్లా ఎడప్పాడి సమీపం సిలువంపాలయం అనే చిన్న గ్రామంలో ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన పళనిస్వామి కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రి పదవిని చేపట్టే స్థాయికి చేరిన ప్రయాణం ఎంతో మందికి ఆదర్శం. 1954లో జన్మించిన పళనిస్వామి ఎంజీఆర్ రాజకీయ విధానాలకు ఆకర్షితులై అన్నా డీఎంకేలో చేరారు. ప్రాథమిక కార్యకర్త నుంచి పార్టీ సిలువంపాలయం శాఖ కార్యదర్శిగా పళనిస్వామి ఎదిగారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఎంజీఆర్ మరణానంతరం అన్నా డీఎంకే రెండుగా విడిపోయినప్పుడు జయలలిత వర్గంలో సెంగొట్టయ్యాన్ వెంట ఉన్నారు. పళనిస్వామి ప్రారంభకాల రాజకీయ జీవితానికి రూపుదిద్దింది సెంగొట్టయ్యానే అనడంలో సందేహం లేదు. లో ఎంజీఆర్ మరణానంతరం అన్నా డీఎంకే జయలలిత జానకి వర్గాలుగా విడిపోవడంతో ఈపీఎస్కు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కింది. 1989 ఎన్నికల్లో ఎడప్పాడి నియోజకవర్గం నుంచి ఈపీఎస్ పోటీ చేసేందుకు జయలలిత టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఈపీఎస్ విజయం సాధించారు. 1299 ఓట్ల తేడాతో గెలిచినా ఆ స్థాయికి రావడానికి అదే తొలిమెట్టుగా మారింది. ఎందుకంటే పోటీ చేసిన మొదటిసారే డీఎంకే అభ్యర్థి కేఆర్ నాగరాజన్ను ఓడించారో పళనిస్వామి. ఆ తర్వాతి రోజుల్లో ఎడప్పాడి నియోజకవర్గం ఈపీఎస్కు కంచుకోటగా మారింది. అదే ఊపుతో 1991 ఎన్నికల్లోనూ ఈపీఎస్ గెలుపొందారు. 1996లో రాష్ట్ర వ్యాప్తంగా అన్నా డీఎంకేకు వ్యతిరేక పవనాలు వీచి ఓడిపోయినా మళ్లీ 2011, 2016 ఎన్నికల్లో ఈపీఎస్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2016 డిసెంబర్ 5న జయలలిత మరణానంతరం పార్టీ శశికళ వశమైంది. కొన్ని రోజుల పాటు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్సెల్వం, శశికళ కుటుంబానికి మధ్య విభేదాలు తలెత్తాయి. అనంతరం అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లినప్పుడు కువత్తూరులో జరిగిన పలు నాటకీయ పరిణామాల నడుమ 2017 ఫిబ్రవరి 14న ఈపీఎస్కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. మొదట సెంగొట్టయ్యానికే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అనుకున్నా చివరకు ఆ అదృష్టం ఈపీఎస్కు దక్కింది. ఓపీఎస్ ఆయన మద్దతుదారులను బుజ్జగించి మిగిలిన 4 ఏళ్ల ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపారు. ఈ మధ్యలో అంతవరకు అన్నా డీఎంకేలో పరోక్షంగా ఆధిపత్యం చెలాయించిన శశికళ కుటుంబాన్ని అన్నా డీఎంకే నుంచి బయటకు పంపారు. 2021 ఎన్నికల తర్వాత తనకు అడ్డుగా ఉన్న పన్నీర్సెల్వాన్ని కూడా చాకచక్యంగా పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో అన్నా డీఎంకే పూర్తిగా ఈపీఎస్ చేతిలోకి వెళ్లిపోయింది. సాధారణంగా ఎవరైనా రాజకీయాల్లో రాణించాలంటే ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రసంగాలు చేయగల నైపుణ్యం అవసరం. అయితే అవేమీ లేకుండా పార్టీ అధిష్టానం ఇచ్చిన పనిని సమర్థవంతంగా ఖచ్చితంగా చేయగల నేర్పరి ఈపీఎస్. పెద్దగా హంగామా ఆర్భాటాలు లేకుండా నియోజకవర్గంలో ప్రజల మధ్య తిరిగి ఓట్లు రాబట్టడంలో దిట్ట. ఈ సామర్థ్యమే ఈపీఎస్కు మంత్రి పదవి దక్కేలా చేసింది. 2001లో ప్రజాపరుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఎంతో చక్కగా ఆ బాధ్యతలు నిర్వర్తించారు ఈపీఎస్. 2011లో రహదారుల శాఖ, 2016లో ప్రజాపరుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ క్రమంలో ఈపీఎస్ జయలలితకు ఇష్టమైన మంత్రిగా మారారు. పార్టీ వ్యవహారాల గమనించే 5 సభ్యుల కమిటీని జయలలిత నియమించగా అందులో ఈపీఎస్కు చోటు దక్కింది. పార్టీకి విధేయుడిగా ఉంటూ తన బాధ్యతలను క్రమంగా నిర్వర్తించిన ఈపీఎస్ ప్రస్తుతం అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నారు.
2026 అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకేకు గద్దె దింపి అధికారాన్ని చేజిక్కించుకోవాలని అన్నా డిఎంకే సారథ్యంలోని కూటమి తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ కూటమి సీఎం అభ్యర్థిగా ఉన్న ఈపీఎస్ ఈసారి ఎన్నికల్లో తమ కూటమిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు సర్వశక్తులు ఒడ్డుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈపీఎస్ రాజకీయ ప్రయాణం గురించి తమిళనాడు రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.